శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ వాస్తు ఛానల్కి స్వాగతం. గత వీడియోలో ఆదాయం పెరగడానికి వాస్తు టిప్ ఒకటి ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోలో అటువంటి వాస్తు టిప్ మరొకటి ఇవ్వటం జరుగుతుంది. దీనిని పాటిస్తే ఆర్థిక సమస్యలు ఉండవు. ఇప్పుడు చెప్పబోయేది కూడా బలమైన వాస్తు టిప్ కనుక ఈ వీడియోని చివరి వరకు వీక్షించండి. గృహంలో ఆగ్నేయ దిక్కులో కొన్ని ముఖ్యమైన వాస్తు జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే ఇంట్లో ఖర్చు తగ్గుతుంది, గృహస్థుకు కూడా ఆదాయం పెరుగుతుంది. ఇంటి లోపల ఆగ్నేయంలోను, ఇంటి బయట అంటే ఇంటికి ప్రహరీకి మధ్య అని అర్థం. కొన్ని ముఖ్యమైన వాస్తు సూత్రాలను మనం పాటించినట్లయితే ఆర్థికపరమైన స్థిరత్వం, ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు ఆగ్నేయంలో ఎటువంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఆగ్నేయంలో వంట ఉంచాలి. ఎప్పుడు ఆగ్నేయంలో వంటగది ఏర్పాటు చేసి తూర్పు వైపుకు తిరిగి వంట చేస్తూ ఉండాలి. ఆగ్నేయ గదిలో ఆగ్నేయ మూల వంట ఏర్పాటు చేయటం ద్వారా ఆర్థిక ప్రగతి ఉంటుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆగ్నేయ గదిలో ఆగ్నేయ మూల నీటి వాడకం ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. వాటర్ సింక్స్, వాటర్ ఫిల్టర్స్ వంటివి ఆగ్నేయ గదిలో ఆగ్నేయ మూల పెట్టకూడదు. ఆగ్నేయ గదిలో ఆగ్నేయ మూల కేవలం వంటను మాత్రమే పెట్టాలి. అంటే ఫైర్ ఎలిమెంట్ కాబట్టి వంటను మాత్రమే ఉంచాలి. అక్కడ వాటర్తో కూడుకున్నది ఎటువంటివి పెట్టకూడదు. అంటే నీళ్ళ బిందెలు కానీ, వాటర్ సింక్స్ కానీ, వాటర్ ఫిల్టర్స్ కానీ ఇటువంటి అక్కడ పెట్టకూడదు. ఇప్పుడు చాలా ఇళ్లలో, చాలా అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్లో దక్షిణ ఆగ్నేయంలో కూడా వాటర్ సింక్స్ ఇస్తూ ఉన్నారు. అంటే సింక్స్ ఇస్తున్నారు. అంట్లు తోముకోవడానికి, చిన్న చిన్న గిన్నెలు కడుక్కోవడానికి సింకులు ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంది. సింక్స్ ఎప్పుడు కూడా వంటగదికి ఈశాన్యంలో, తూర్పులో వచ్చేట ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని దక్షిణాగ్నేయంలో, తూర్పు ఆగ్నేయం రెండింటిలోనూ కూడా వాటర్ ఎలిమెంట్ లేకుండా ఓన్లీ ఫైర్ ఎలిమెంట్ని మాత్రమే ఉంచాలి. అంటే అక్కడ వాటర్ అనేది పెట్టకూడదు. ఆగ్నేయం గదిలో దక్షిణాగ్నేయంలో కానీ, తూర్పు ఆగ్నేయంలో కానీ నీరు లేకుండా జాగ్రత్త పడాలి. అంటే సింక్స్, వాటర్ ఫిల్టర్స్, ఇంకా నీటి బిందెలు, కుండలు మొదలైనవి దక్షిణాగ్నేయంలో కానీ, తూర్పు ఆగ్నేయంలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఇది చాలా ఆర్థిక సమస్యను తెచ్చిపెడుతుంది. తూర్పు ఆగ్నేయంలో గ్యాస్ స్టవ్ లేదా వంట, దక్షిణాగ్నేయంలో ఎలక్ట్రికల్ గాడ్గెట్స్ అంటే ఓవెన్స్, మిక్సీస్, గ్రైండర్స్ వంటివి ఉంచితే గృహంలో ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంకా ఆదాయం పెరగడానికి రెండో సూచన ఏమిటంటే ఆగ్నేయ గదిలో వంటను ఏర్పాటు చేసి ఆగ్నేయ మూల ఒక రెడ్ కలర్ బల్బుని అమర్చి అది 24 hours వెలిగేలాగా జాగ్రత్త పడాలి. అంటే ఆగ్నేయ గదిలోనే వంటను ఏర్పాటు చేయాలి. ఆ గదిలో ఆగ్నేయ మూల చిన్న రెడ్ కలర్ బల్బును అమర్చి అది 24 అంటే ఎప్పుడు వెలిగేలాగా చూసుకోవాలి. ఇంటి లోపల భాగంతో పాటు ఇంటి బయట కూడా రెడ్ కలర్ బల్బును కనుక అమర్చినట్లయితే, ఆ బల్బుని ఎప్పుడు కనుక వేసి ఉంచినట్లయితే ఆదాయం పెరుగుతుంది, అప్పులు తీరుతాయి, ఖర్చులు కూడా తగ్గిపోతాయి, ఆర్థికంగా మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ఇక ఆర్థికంగా డెవలప్ అవడానికి మూడో వాస్తు సూచన ఏంటంటే ఇంటి బయట ఆగ్నేయంలో నీటి వాడకం బాగా తగ్గించాలి. నీటి వాడకం మినిమం స్టేజ్లో ఉంచాలి. అంటే కొద్దిగానే ఉండే జాగ్రత్త పడాలి. ఎక్కువ నీటి వాడకం ఆగ్నేయంలో చేయొద్దు. ఇక నాలుగో సూచన ఏంటంటే అతి ముఖ్యమైన వాస్తు నియమం ఇది. ఇంటి ఆగ్నేయ భాగంలో అంటే ఆగ్నేయ దిక్కులో చుట్టిళ్ళు నిర్మించి అందులో వంట చేయటం. చుట్టిళ్ళు అంటే రౌండ్ హౌస్ అంటే గుండ్రాకారంగా నిర్మించే గృహం అని అర్థం. శాస్త్రబద్ధంగా వాస్తు పండితులను సంప్రదించి ఇంటికి ఆగ్నేయంలో చుట్టిళ్ళని నిర్మించి అందులో వంట చేస్తూ ఉన్నట్లయితే ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉండవు, డబ్బుకు లోటు ఉండదు, అప్పులు తీరిపోతాయి, ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి, వ్యాపారస్తులకు వ్యాపారం డెవలప్ అవుతుంది, ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ లభిస్తాయి, పిల్లలకు కూడా సకాలంలో వివాహాలు శుభకార్యాలు అవుతాయి. అన్నిటికంటే కూడా అన్ని రెమెడీస్ కంటే ఆర్థిక ప్రగతికి ఆగ్నేయంలో చుట్టిళ్ళు చాలా మంచిది. ఎవరికైనా సరే ఆర్థికంగా బలపడాలనుకుంటే, ఎవరికైనా ఆదాయం బాగా కావాలనుకున్న వాళ్ళు శాస్త్రబద్ధంగా ఆగ్నేయంలో చుట్టింటిని నిర్మించి అందులో వంట చేస్తూ ఉండాలి. వంట కనుక చేస్తూ ఉన్నట్లయితే చుట్టింట్లో ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరగడానికి మరో సూచన ఏంటంటే ఆగ్నేయంలో ఎరుపు రంగు వస్తువుల్ని, ఎరుపు రంగు పెయింట్స్ని అధికంగా ఉంచాలి. దీనివల్ల కూడా ఇన్కమ్ పెరుగుతుంది. ఆగ్నేయం బాగుంటే అందరూ బాగుంటారు. ఆర్థిక ప్రగతికి ఆగ్నేయం చాలా ముఖ్యమైన దిక్కు.
కాబట్టి ఇక్కడ ఎటువంటి వాస్తు దోషం లేకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన వాస్తు సూత్రాలు కొన్నింటిని మాత్రమే చెప్పడం జరిగింది, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇవి అన్నింటిలో కొన్నింటిని మాత్రం ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పిన ఈ విషయాలను పాటిస్తే ఇంట్లో ధనానికి లోటు ఉండదు, ఆదాయం పెరుగుతుంది, నూతన ఆదాయ వనరులు లభిస్తాయి, రుణాలు తీరిపోతాయి. కాబట్టి ఆగ్నేయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మంచి ఆర్థిక స్థితిని మీ సొంతం చేసుకోండి. శ్రీ దత్త శరణం. శ్రీ ఉమామహేశ్వర్ కృపా సిద్ధిరస్తు. స్వస్తి.